జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్. హాయ్! యూట్యూబ్, జెమినాయ్ ఏఐ, డబ్బులు. ఈ 3 పదాలు కలిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదూ! ఈరోజు మనం సరిగ్గా ఇదే చేయబోతున్నాం. అస్సలు అనుభవం లేకపోయినా జెమినాయ్ ఏఐని ఉపయోగించి వీడియోలు ఎలా క్రియేట్ చేయాలి, వాటితో డబ్బులు ఎలా సంపాదించాలి, స్టెప్ బై స్టెప్ మొత్తం చూసేద్దాం. సరే, అందరి మనసులో వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, నిజంగా ఏఐతో యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించడం సాధ్యమేనా? జస్ట్ ఏఐని వాడి సీరియస్గా? సమాధానమేంటంటే ఎస్, 100కు 100% సాధ్యమే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం ఊహించుకోండి. మనం ఏఐతో చేసిన ఒకే ఒక్క వీడియో వైరల్ అయ్యింది, 1,00,000 వ్యూస్ వచ్చాయనుకుందాం. ఒక్క యాడ్స్ ద్వారానే అక్షరాల 10,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ లాంటి టాపిక్స్లో అయితే ఇది సాధ్యమే. కాని ఆరండి, ఇది జస్ట్ ఒకే ఒక్క దారి మాత్రమే. ఇప్పుడు అసలు సిసలైన మ్యాజిక్ ఏంటో చూద్దాం. అదే అఫిలియేట్ మార్కెటింగ్. సింపుల్గా చెప్పాలంటే, మనం వీడియోలో ఒక ప్రోడక్ట్ గురించి చెప్పి మన లింక్ ద్వారా ఎవరైనా కొంటే మనకి కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీ ఉంది కదా, అది మన లింక్ ద్వారా కేవలం 5గురు కొన్నా చాలు, మన అకౌంట్లోకి దాదాపు 9,795 రూపాయలు వస్తాయి. ఇది యాడ్స్ నుంచి వచ్చేదానికి అదనమన్నమాట. అంటే మనం కనుక కొంచెం కన్సిస్టెంట్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తే నెలకు 50,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించడమనేది అస్సలు పెద్ద విషయం కాదు. ఆ స్థాయికి ఎలా వెళ్ళాలి, దాని స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఏంటి, ఇప్పుడే చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈరోజు మన రోడ్ మ్యాప్ ఇది. ఫస్ట్, జెమినీతో వీడియో ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్, డబ్బులు సంపాదించే 3 మార్గాలు. ఆ తర్వాత ఒక సక్సెస్ ఫార్ములా. అండ్ ఫైనల్గా ఛానల్ గ్రోత్ సీక్రెట్. మొదటి భాగంలోకి వెళ్దాం. జెమినీతో వీడియో క్రియేషన్. అంటే జెమినీ ఏఐని మన క్రియేటివ్ పార్ట్నర్గా ఎలా వాడుకోవాలో చూద్దాం. వీడియో చేయడం అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకోవద్దు. చాలా సింపుల్. 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్, జెమినైకి ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అంటే కమాండ్ ఇవ్వడం. సెకండ్ స్టెప్, ఆ ప్రాంప్ట్తో వీడియోని జనరేట్ చేసుకోవడం. అంతే, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది ఒక పవర్ఫుల్ ప్రాంప్ట్కి ఎగ్జాంపుల్. ప్రాంప్ట్ అంటే ఏంటి? సింపుల్గా మనం ఏఐకిచ్చే ఆర్డర్ అన్నమాట. ఇక్కడ మనం ఎంత స్పెసిఫిక్గా అడిగామో చూడండి. మామూలు స్క్రిప్ట్ కాదు, హై కన్వర్టింగ్ యూట్యూబ్ షార్ట్ స్క్రిప్ట్ కావాలన్నాం. అంతేకాదు, అందులో ఒక ఎమోషనల్ హుక్ కూడా ఉండాలని చెప్పాం. మనం ఇంత క్లియర్గా అడిగాం కాబట్టే జెమినీ మనకి సేల్స్ తెచ్చిపెట్టే రేంజ్ స్క్రిప్ట్ ఇస్తుంది. సరే, మనం ఇచ్చిన ఈ ప్రాంప్ట్ని జెమినీ ఒక చిన్న సినిమాలాగా ఎలా మార్చేసిందో సీన్ బై సీన్ చూద్దామా? సీన్ 1, హుక్. ఇక్కడే మనం ఆడియన్స్ని పట్టేసుకోవాలి. అందుకే వాళ్ళలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లంతో స్టార్ట్ చేశాం. పాత టీవీ, డల్ క్వాలిటీ. ఆ తర్వాత ఇంకా తక్కువ క్వాలిటీలో చూస్తున్నారా అనే ప్రశ్న. అంతే, ఆ ప్రశ్న వాళ్ళకి స్ట్రేట్గా కనెక్ట్ అయిపోతుంది. సీన్ 2, ట్రాన్స్ఫర్మేషన్. ప్రాబ్లం చూపించాం గదా, ఇప్పుడు సొల్యూషన్ చూపించాలి. ఆ చీకటి గది సడన్గా బ్రైట్ కలర్స్తో నిండిపోతోంది. ఎలా? మన కొత్త 4K టీవీ ఆన్ అవ్వగానే ఇక్కడ మన ప్రోడక్ట్ ఒక హీరోలా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందన్నమాట. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం జస్ట్ 4K పవర్ అని టీవీ ఫీచర్ గురించి డబ్బా కొట్టట్లేదు. ఆ పవర్ వల్ల ఒక ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూపిస్తున్నాం. అంటే ప్రొడక్ట్ ఫీచర్ని ఎమోషన్తో కనెక్ట్ చేస్తున్నాం. ఇదే మ్యాజిక్. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీన్, కాల్ టు యాక్షన్. షార్ట్కట్లో సిడిఏ అంటాం. అంటే వీడియో చూసిన వాళ్ళని ఊరికే వదిలేయకుండా వాళ్ళు ఏం చేయాలో క్లియర్గా చెప్పడం. లింక్ కామెంట్ బాక్స్లో ఉంది, ఇప్పుడే కార్ట్లు యాడ్ చేసుకోండి అని చెప్పడం ద్వారా మనం వాళ్ళని యాక్షన్ తీసుకునేలా పుష్ చేస్తున్నాం. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. కానీ మన అసలు లక్ష్యమేంటి? డబ్బులు సంపాదించడం. సో ఇప్పుడు ఆ వీడియో వ్యూస్ని డబ్బుగా మార్చే 3 పవర్ఫుల్ మార్గాల గురించి తెలుసుకుందాం. మొదటి దారి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, యూట్యూబ్ యాడ్స్. కాని దీనికి మన ఛానల్ క్వాలిఫై అవ్వాలి. కనీసం 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ టైం ఉండాలి. ఈ టార్గెట్ రీచ్ అయితే చాలు, మన వీడియోలపై యాడ్స్ వస్తాయి, డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాడ్సెన్స్కి, అఫిలియేట్కి ఉన్న తేడా ఏంటో క్లియర్గా చూద్దాం. యాడ్స్లో ఎలాగంటే కొన్ని వేల వ్యూస్ వస్తే కొన్ని 100 రూపాయలొస్తాయి. కానీ అఫిలియేట్లో అలా కాదు. ఒక్క సేల్ జరిగినా చాలు,
కొన్ని వేల రూపాయలొచ్చేస్తాయి. అందుకే స్టార్టింగ్లో తక్కువ వ్యూస్ ఉన్నా సరే అఫిలియేట్ అనేది చాలా పవర్ఫుల్ వెపెన్. ఇక్కడ చూడండి, ఒక సేల్ పవర్ ఏంటో. ఒక 56,000 రూపాయల టీవీ అమ్మితే అమెజాన్ నుంచి మనకి దాదాపు 2,000 రూపాయల కమిషన్ వస్తుంది. లెక్కెయ్యండి, నెలకు జస్ట్ ఒక 10 టీవీలమ్మగలిగితే ఎక్స్ట్రాగా 20,000 రూపాయలు సంపాదించినట్టే. వావ్! ఈ టేబుల్ మనకి మొత్తం పిక్చర్ని క్లియర్గా చూపిస్తుంది. యాడ్సెన్స్, అఫిలియేట్, ఇక మూడుది స్పాన్సర్షిప్స్. మన ఛానల్కి ఒక 5,000 మంది సబ్స్క్రైబర్లొచ్చారనుకోండి, అప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్లే మన దగ్గరకొచ్చి వాళ్ల ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయమని డబ్బులిస్తారు. ఇది ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ అవ్వగలదు. ఓకే, థియరీ అంతా బానే ఉంది, కానీ అసలు విషయం దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి అనేది. సో ఇప్పుడు మనం విన్నింగ్ ఫార్ములా గురించి మాట్లాడుకుందాం. ఇదే మన విన్నింగ్ ఫార్ములా. ఒక డైలీ చెక్లిస్ట్ లాంటిది. రోజూ 2 AI షార్ట్స్ పోస్ట్ చేయాలి. ఎక్కువగా డిమాండున్న స్మార్ట్ టీవీలు, మొబైల్స్ లాంటి వాటిపైనే ఫోకస్ పెట్టాలి. ప్రతి వీడియోలో కాల్ టు యాక్షన్ పక్కాగా ఉండాలి. ఈ సింపుల్ రూల్స్ కన్సిస్టెంట్గా ఫాలో అయితే చాలు, మన ఛానల్ గ్రోత్ ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇక ఫైనల్ సెక్షన్, గ్రోత్ సీక్రెట్. సక్సెస్ అవడానికి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇది జస్ట్ వీడియోలు చేయడం గురించి కాదు, ఒక సక్సెస్ఫుల్ ఛానల్ని ఎలా బిల్డ్ చేయాలి అనే దాని గురించి. అయితే ఒక్క విషయం, మనం రియలిస్టిక్గా ఉండాలి. మొదటి 1-2 నెలలు ఎఫిలియేట్ ద్వారానే సంపాదన ఉంటుంది. తర్వాత 3-6 నెలల్లో యాడ్స్ కూడా యాడ్ అవుతాయి. 1 సంవత్సరం పాటు కన్సిస్టెంట్గా కష్టపడితే అప్పుడు మనం ఒక మంచి ఆదాయం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మంత్రం ఒక్కటే, కన్సిస్టెన్సీ. సేల్స్ పెరగాలంటే కొన్ని సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేయాలి. అవేంటంటే, ఫస్ట్, పవర్ఫుల్ ఎమోషనల్ హుక్స్ వాడాలి. నెక్స్ట్, లిమిటెడ్ టైమ్ ఆఫర్ అని చెప్పి అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ధర ఎంత తగ్గిందో విజువల్గా చూపించాలి. ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా కొనేస్తారు. అన్నీ చూశాం కదా, ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న. జెమినీ ఏఐతో మీ మొదటి వీడియో ఏ టాపిక్ మీద చేయబోతున్నారు? ఊరికే ఆలోచిస్తూ కూర్చోవద్దు, ఈరోజే మీ మొదటి అడుగు వేయండి. మీ యూట్యూబ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.